ప్రభు నందు ప్రియులారా, ప్రభు నామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము రాజుల 2వ గ్రంథము 15వ అధ్యాయము 38వ వచనము. యోతాము తన పితరులతో కూడా నిద్రించి తన పితరుడైన దావీదు పురమందు తన పితరుల సమాధిలో పాతిపెట్టబడెను. అతని కుమారుడైన ఆహాజు అతనికి మారుగా రాజాయను. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, యూదా రాజైన ఆహాజు 20 ఏండ్లవాడు. యెరూషలేములో 14 సంవత్సరములు ఏలాడు. ఇతడు తన పితరుడైన దావీదు వలె యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తింపలేదు. దేవుని మందిరపు ఉపకరణములను ఆర్పివేసి దేవునికి ధూపము వేయక, దహన బలులు అర్పింపక, అన్య దేవతలకు ధూపము వేయుటకై బలిపీఠములను కట్టించి తన పితరుల దేవుడైన యెహోవాకు కోపము పుట్టించెను. ఆహాజు అనగా భోగాసక్తుడు, తినుచు త్రాగుచు సకల భోగములను అనుభవించుచు దేవుణ్ణి మరిచి శాపగ్రస్తుడై తక్కువ కాలము జీవించి చనిపోయాడు. ఇజ్రాయేలీయుల రాజుల సమాధులకు అతడు తేబడలేదు గాని యెరూషలేము పట్టణమునందే పాతి పెట్టబడెను. సామెతల గ్రంథము 21వ అధ్యాయము 17వ వచనములో, సుఖభోగముల యందు వాంఛగలవానికి లేమి కలుగును, ద్రాక్షారసమును నూనెయు వాంఛించువానికి ఐశ్వర్యము కలగదని వాక్యము సెలవిస్తూ ఉన్నది. గమనించండి ప్రియులారా, అతడు భోగములను అనుభవించి దేవుణ్ణి విసర్జించుటచే తరతరాలుగా చెడ్డవాడు అనే పేరు పొంది తన పితరులతో సమాధి చేయబడనే దుస్థితికి అనగా లేమికి దిగజారాడు. ఈనాడు కూడా అనేకులు సుఖభోగములు కలవారుగా ఉండి దుర్వ్యసనాలకు లోనై ఆస్తులను పోగొట్టుకొని దరిద్రులైన వారు ఎందరో కలరు. దేవుని గ్రంథములో మనం గమనించినప్పుడు తప్పిపోయిన కుమారుడు తన ఆస్తిని ఎంతో పోగొట్టుకొని చివరికి పందులు తినే పొట్టు కూడా దొరకని దుస్థితికి దిగజారాడు. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 21వ వచనములో, త్రాగుబోతులను తిండిబోతులను దరిద్రులగుదురు, నిద్రమత్తు చింపిగుడ్డలు ధరించుటకు కారణమగనని వాక్యము సెలవిస్తూ ఉన్నది. ఈ లోక భోగాలు అల్పకాలపు పాప భోగములే. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24-25 వచనాలలో, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించాడు. ఉదాహరణకు లూకాసు వార్త 12వ అధ్యాయం 19వ వచనములో, ఒక ధనవంతుడు తినుచూ త్రాగుచూ సుఖించాలని చెప్పి ఆ రాత్రే ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. గమనించండి ప్రియులారా, పాప భోగపు ఫలము మరణమే అనగా నరకమే. ఇట్టి పాపుల రక్షణ కొరకు పరలోక వైభవం విడిచి దరిద్రునిగా జన్మించి శిలువలో మరణించి తిరిగి లేచినవాడు రక్షకుడైన యేసుక్రీస్తు. ఆయన యందు విశ్వాసముంచి పాపాలు ఒప్పుకొనచో ఆయన క్షమించి రక్షించి పరలోక వైభవము దయచేస్తాడు. మరి ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రభు అయిన యేసుక్రీస్తు నీ కొరికే మరణించాడని, నిన్ను రక్షించుట కొరికే ఆయన ఆ శిలువలో మరణము పొంది సమాధి చేయబడి మృత్యుంజయుడిగా 3వ దినము నాడు తిరిగి లేచాడని నీవు నమ్మినట్లయితే నువ్వు రక్షింపబడుదువు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.